మైనటువంటి ఆవు నీతిని తీసుకుని వచ్చి అప్పాలని సాయంకాలం వరకు వేయించాలి. అంటే ఏమన్నా అలా వేయిస్తే మాడిపోవా అని మీరు నన్ను అడుగుతారేమో. అంటే దాని ఉద్దేశం ఒకే వాయి వేయించమని కాదు. అప్పాలని సాయంకాలం వరకు ఎన్ని అప్పాలు చెయ్యగలిగితే అన్ని అప్పాలు. ఇప్పటికీ నాకు కొన్ని కుటుంబాలు తెలుసు, ఒకే గోత్రంతో ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమత్ జయంతి చేస్తారు. ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో తెలుసా అండి. చక్కగా భర్త గారు పూజామందిరంలో హనుమ అంత తొందరగా ప్రీతి చెందేటటువంటి మహాపురుషుడు మీకు ఇంకొకరు ఉండరు. ఆయన అనుష్ఠానం చేసుకున్న తరువాత నీతిలో అప్పాలు చేసి సాయంకాలం సీతారామచంద్ర ప్రభువుకి హనుమ యొక్క పరివారమునకు మీరు మంత్రముతో వారికి స్వాగతము పలికి ఉపాసన చేసి నివేదన చేసి సీతారామచంద్ర ప్రభువు యందు అపారమైన భక్తి కలిగిన వాడు, హనుమని ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమ జయంతి నాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి అంత చనువు మీకున్నా, వారు మీ ఇంటికి వచ్చేటంతటి అనుగ్రహం వారికి మీ యందున్నా ఒక విషయము చేత మీ జన్మ పండుతుంది అన్నారు. దేని చేత? అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో మీకు పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల 5 ఆకులు కానీ 5 పళ్ళు కానీ 5 అప్పములు కానీ నీతితో చేసినవి పళ్ళెములో పెట్టి మీరు తీసుకెళ్ళి వారికి ఇస్తే వారు కానీ హనుమత్ జయంతి రోజున వాటిని తీసుకుని ఒక్క పండు ముక్క ఆయన నోటిలో వేసుకున్నాడా మీ జన్మ తరించిపోయినట్టే అన్నారు. ఎందుచేత అంటే హనుమత్ జయంతికి 5 అంకెతో అది పెద్ద నియమం. కానీ నేను ఎందుకు ఇవాళ ప్రస్తావన చేస్తున్నానంటే బహుశా మీరే అనుకుంటాను, మీరేనా నన్ను అడిగింది. హనుమత్ జయంతి గురించి హనుమద్ వ్రతం గురించి కొద్దిగా వివరణ చెయ్యండి. హనుమద్వైభవము అన్నాం కదా అని మీరు హనుమ గురించి మళ్ళీ సుందరకాండలోంచో రామాయణంలోంచో చెప్తారేమో. కూర్చోండి. ఒక మంచి ప్రశ్న వేశారు వారు. ఆ రోజు నేను అనుష్ఠానం చేసుకుంటూ ఉండగా వచ్చారు. వస్తే పాపం అయ్యో హనుమ గురించి వచ్చినటువంటి వ్యక్తిని నేను పూజామందిరంలో ఉండగా పంపించకూడదని, పీఠం మించి లేవకూడదని నా భార్య అయ్యా లోపలికి వెళ్ళి పూజామందిరంలోనే వాడికి ఆ శుభలేఖ ఇచ్చి వెళ్ళండి అంటే వారు మందిరంలోకి వచ్చి ఆ రోజున ఆ ప్రశ్న అడిగి వెళ్ళారు. నేను పీఠం మీద కూర్చుని ఉండగా తప్పకుండా అన్నాను కనుక దాని గురించి ప్రస్తావన చెయ్యాలి కనుక చేస్తున్నాను ఇవాళ. లేకపోతే నేను ఈ పూజల గురించి చెప్పడానికి నాకు కొంచెం భయం, ఎందుకంటే దాని గురించి ఇంకా అనుమానాలు చాలా ఎక్కువైపోతాయి. లేకపోతే మా ఇంటికే 5 రకాల పళ్ళు పట్టుకుని వచ్చేస్తారేమో, సూర్యాస్తమయం అయిపోయింది కాబట్టి ఇంకా భయం ఏం లేదు, అయినా నేనంత భక్తుడిని ఏం కాననుకోండి. మీ అందరికన్నా నేనేమన్నా భక్తుడినా? అసలు యథార్థానికి నేను పట్టుకు రావాలి మీ అందరి ఇళ్ళకి 5 పళ్ళు. అందుకని శాస్త్రం ఏం చెప్పింది